గడిచిన ఒక 20-25 సంవత్సరాల నుంచి మీరు తీసుకుంటే రైతు మోసపోతా ఉన్నారు. దాని మీద కార్పొరేట్ శక్తులు గద్దల్లాగా వాలిపోయి బలవంతులవుతున్నారు. బలిసి వాళ్ళు రాజకీయాన్ని వాళ్ళు రిమోట్ తో నడిపేటటువంటి పరిస్థితికి ఈ భూముల ద్వారాగా ఆ రాబందులాగా తయారవుతున్నటువంటి విషయాన్ని సందర్భించేస్తా ఉన్నారు. బిజినెస్ సబ్మిట్ పేరు మీద వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. ఒకసారి బిజినెస్ సబ్మిట్ మీద ఫారెన్ లకు వెళ్తా ఉంటారు ఒక డెలిగేషన్. ఇక్కడ కూడా అసలు మనం చూడండి డ్రెస్ లో చూస్తాం ముఖ్యమంత్రులను, మంత్రుల్ని. వాడేం మాట్లాడతాడో మనోడికి తెలియదు. మళ్ళీ ట్రాన్స్లేట్ చేయడానికి కూడా మనం డబ్బులు ఇచ్చి మనుషులు పెట్టుకోవాలి వాడి భాషలో మాట్లాడుకోవడానికి. ఆ దేశంతో కాంట్రాక్ట్ జరిగింది, ఈ దేశంతో కాంట్రాక్ట్ జరిగింది. వాటి వల్ల ఇక్కడ ఈ వ్యవసాయ రంగానికి ఇంత ఉపయోగం జరగబోతా ఉంది. వాటి వల్ల మనకు వస్త్ర పరిశ్రమలు వస్తున్నాయి, వాటి వల్ల మన లెదర్ పరిశ్రమలు వస్తున్నాయి. రకరకాలైనటువంటి మాటలతో మన రాష్ట్రంలో మన ప్రజలందరికీ ఒక గందరగోళ పరిస్థితులు అనుకుంటాం. నేను కూడా అనుకుంటారే పరిశ్రమ వస్తుందిరా, లెదర్ ఫ్యాక్టరీ వస్తుంది, గొర్రెల వ్యాపారం వస్తుంది, మీ తోళ్ళని పోతాయి, వ్యవసాయ రంగానికి మంచి వాణిజ్య పంటలు రాబోతా ఉన్నాయి. ఇట్లా చెప్పి మాయ చేసి ఆ భూమిని అప్పలంగా కాంట్రాక్ట్ బేసిస్ మీద, అగ్రిమెంట్ బేసిస్ మీద ఉంటే వాళ్ళ సేల్ డీడీగా తయారై దోపిడీ జరుగుతా ఉన్నటువంటి పరిస్థితి.